ఫైనలీ ఎ డే ఇన్ మై లైఫ్ ఆన్ మై బర్త్డే అండ్ మై ఎగ్జామ్ డే. సో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేశానో చూపిస్తాను. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇలా ఆటో పట్టుకొని అయితే ఎగ్జామ్ సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఈమె తలపైన స్కార్ఫ్ వేసుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా? టు సేవ్ మై సెల్ఫ్ ఫ్రమ్ దిస్ పొల్యూషన్ అండ్ ద డస్ట్. బర్త్డే రోజున 2 స్పెషల్స్ ఉన్నాయి. ఒకటేమో వైకుంఠ ఏకాదశి, ఇంకొకటి ఏమో నా సెమ్ ఎగ్జామ్. చూస్తే నా న్యూ శాండిల్స్ మీకు కనిపిస్తాయి. దట్ ఈస్ ఫ్రమ్ మెట్రో బ్రాండ్. సో నాకైతే ఈ శాండిల్స్ చాలా బాగా నచ్చాయి అండ్ ఈజీ టు వాక్ ఆల్సో విత్ దట్ శాండిల్స్. అయితే నాకు టైం సరిపోలేదు టిఫిన్ చేయడానికి. సో నేను సెంటర్కి రీచ్ అయ్యాక పూరి అయితే తినేసాను. ఎగ్జామ్ సెంటర్కి అయితే వచ్చేసాను. బీయింగ్ ఏ టిపికల్ ఇండియన్ నాకు కూడా ఈ హ్యాబిట్ వచ్చింది. మార్నింగ్ 10కి ఎగ్జామ్ ఉంటే నేను ఎర్లీ మార్నింగ్ 8:30కే రీచ్ అయిపోయాను. సేపు అయితే మనం కూడా షో ఆఫ్ చేసాము ఏదో చదువుతున్నట్టు. బట్ యాక్చువల్లీ నేను చదవట్లేదు, అక్కడ మొత్తం వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను కూర్చొని. ఉన్నామా సడన్ గా నా వైపు తిరిగేసింది. నేను దెబ్బ క్యామ్ ఆఫ్ చేసి పెట్టేశాను. సేపు టైం పాస్ చేయడానికి బయటికి వెళ్ళి అయితే నా రోల్ నెంబర్ని చెక్ చేసుకున్నాను, నేను ఏ రూమ్లో కూర్చోవాలి అని. క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్, నా హ్యాండ్ బ్యాగ్లో అయితే ఒక పౌచ్, ఒక వాలెట్, బుక్, స్కార్ఫ్ అండ్ వాటర్ బాటిల్ అండ్ ఈ పాకెట్ మిర్రర్ అయితే ఉంది. ఎప్పుడన్నా స్పెషల్గా రెడీ అయ్యి బయటికి వెళ్తే ఈ పాకెట్ మిర్రర్ని అయితే మ్యాండేటరీగా క్యారీ చేస్తాను. స్టార్ట్ అయిపోయింది, రికార్డింగ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్ అనమాట. ఫైనల్ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. రీచ్ అయిపోయిన తర్వాత ఇలాగ ఉయ్యాల్లో కూర్చొని కొంచెం సేపు ఊగాను, ఏం చేయాలో అర్థం కాక. చూస్తూ చూస్తూ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది అండ్ అక్క అయితే వేడివేడిగా గోధుమ పిండి దోశలు అయితే వేసింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి రైస్తో చేసినవి ఏమీ తినలేదు. ఎంతమంది ఇలా దోశలకి కారం కాంబినేషన్గా తింటారు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దోశలను ఎంజాయ్ చేస్తూ తినగానే డబుల్ కా మీఠా అయితే ఎదురుగా వచ్చేసింది. సో మీలో ఎంతమందికి డబుల్ కా మీఠా అంత ఇష్టమో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ముందు మా అక్కకి చెప్పాను, సో నా బర్త్డే రోజున అయితే నాకు డబుల్ కా మీఠా కావాలి కోసమని స్పెషల్గా అయితే డబుల్ కా మీఠా అయితే ప్రిపేర్ చేసింది అండ్ టేస్ట్ అయితే చాలా హెవీగా తినేసాను. అండ్ తిన్న తర్వాత ఆఫ్ కోర్స్ నిద్ర అయితే వస్తుంది, కొంచెం సేపు అయితే నిద్రపోయాను. ఇంకా ఫ్యాన్ని మీడియం స్పీడ్లో పెట్టి కర్టెన్స్ అన్నీ వేసుకొని రూమ్ డోర్ వేసుకొని అయితే పడుకున్నాను అండ్ చాలా బాగా నిద్ర చూస్తూ అలాగా ఈవినింగ్ అయితే అయిపోయింది. అండ్ మా అక్క వాళ్ళు అయితే నా బర్త్డే కోసం అని బర్త్డే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళు నన్ను మోసం చేసి హాల్లో అయితే డెకర్ చేశారు, ప్లాన్ చేంజ్ చేసుకోవాలి. అయితే బాగా ఎగ్జైట్ అయిపోయింది అండ్ అక్కడ ఉన్న డెకరేషన్ ఐటమ్తో అయితే తెగ ఆడేసింది. నా బర్త్డే కోసం అని 2 డ్రెస్సెస్ని అయితే తీసుకున్నాను. మార్నింగ్ పూట ట్రెడిషనల్ వేర్ అండ్ ఈవినింగ్ పూట పార్టీ వేర్. అండ్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్. మీ అందరికి ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. హ్యాపీగా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి కేక్ కటింగ్తో. ఫైనల్లీ మేకప్ మొత్తం తీసేసి ఇలాగా రిలాక్స్డ్ మోడ్లోకి వచ్చేసాను. మీ అందరికీ ఆ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి.